లోనికి వచ్చాది ఇక అయ్యా ఒకసారి ఒక 200 అడుకుంది గుమ్మం కాడ సంవత్సరానికి ఒకసారి వయో ఇక అమ్మగారి గుమ్మాలు చల్లగుండయి ఆ లోగిలి చల్లగుంది ఒక పాట వేసుకో అయ్యా వచ్చినవా పేరు చెబుతున్నావా ఆ లోగిలి చల్లగుందన్నవా ఆ కుటుంబం చల్లగుందంటావా సంవత్సరానికి ఒకసారి వస్తున్నావా అయ్యో పిండి తింటానవా రామబాబు గారు ఇచ్చినట్టేనా మేడ గుమ్మాలను ఇచ్చినట్టేనా అమ్మగారు చేసేది అవుతావు ఇచ్చేసాయి ఆ చేదు కొండ తింటే అలా గుమ్మాల మీదకి వెళ్ళి ఆ లోగిల మీదకి వెళ్ళి అలా పాడి పంటల మీదకి వెళ్ళి వాళ్ళ పాడి గేదల మీదకి వెళ్ళి ఏడుతున్న సంపనాథం మీద ఎడంకాలు మట్టి ఊడిచిపోయి రాముడు అది మట్టి అన్నమాట అయ్యా బావి అంటే ఒక 210 సంవత్సరానికి ఒకసారి మన రోజు చడిపోవడం కాదు 2 ఏళ్ళు ఒకసారి దొరుకుని వచ్చినాం వాళ్ళ కుటుంబం సలగ ఉంది ఇప్పుడు మేడు గుమ్మాలు కాడిచ్చేవి పెద్ద పేరు మానుబాబులు ఏమిటి ఆడ పెడుతున్నావు తీసుకోండి పెడుతున్నా అన్నదా కాడ పెట్టని అయ్యా ఈ అమ్మగారు చూడంగా బాబు చూడంగా ఇక చూడు ఇక పెద్ద పేరు ఇక 100 200 ఇచ్చిన వాళ్ళు 100 ఇచ్చిన వాళ్ళు ఎవరండి మీ దగ్గర ఇచ్చినాగా మీ చూపిస్తావా మరి మీ రెక్కలు కట్టం ఒక రోజు మీకు వచ్చేది రోజు అడుగుతావా మరి మీ ఒక రోజు పనికి పోయి నీళ్ళు లేదు మనకి ఇచ్చేది ఒక రోజు పనికి పోలేదు అనుకుంటే చాలు మాకు ఇచ్చేది ఇక అయ్యారు అటసేకు ఎక్కువ 2 ఎడ్లు తోలుకొని ఒకసారి వచ్చిన ఒక నీ పేరు చెప్పుకుంటా నేను వచ్చిన చదువుకుంటున్నా బాబు చదువుకుంటున్నా ఎన్ని 5 ఇది మీద చిన్నది చిన్న గంగిరెద్దు మొత్తం మీయేనా నీ కటింగ్ భలే ఉంది ఎవరు కటింగ్ ఇది గబ్బర్ సింగ్ కటింగ్ బాబు ఎన్నో కలిసి పెడతారు పేరు చెప్పు అమ్మగారు పద్దా చేసిన 50 రావట్లేదంట ఒక రోజు వాళ్ళని పోనీ సన్నిధిని 300 వస్తున్నాయి 300 కూరి మీరు ఇంటికి వెళ్ళి సర్లే సంక్రాంతి పండుగ వస్తుంది కన్నా గంగిరెడ్లు మన ఇంటికి రావటం కూడా మంచిదేగా గంగిరెడ్ల ప్రాధాన్యత అసలుకే అంతరించిపోతుంది అందుకే ఆనందంగా ఇవ్వాలి మనం ఈ వయసు నుంచే ఈ బాబు చూడండి 5th క్లాస్ అంట గంగిరెడ్లు వాళ్ళ వృత్తిలో లీనమైపోయాడు అనమాట చక్కగా విద్య నేర్పించేశారు చిన్న గంగిరెద్దుని ఆయన తిప్పుతున్నారు సంక్రాంతి పండుగ అయితే మా ఊర్లో ఇలా వస్తారు ఫ్రెండ్స్ హరిదాసులు వస్తారు గంగిరెడ్లు వస్తారు పల్లెటూరులో చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పుడు వీళ్ళు వెనకాల పడి వీళ్ళు ఊరంతా తిరిగే వరకు కూడా మేము కూడా వీళ్ళు వెనకాల తిరిగే వాళ్ళం ఇంకా పిల్లల్లాగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మరి మా పల్లెటూరులో అయితే ఇలా ఉంటుంది మీ సైడ్ ఉంటారా ఫ్రెండ్స్